'డీమన్ పవన్' వాళ్ళ నాన్నగారి గురించి ఈ ఎపిసోడ్‌లోనే తెలిసింది మనకి. ఏమైందో మీకు తెలిస్తే గెట్ వెల్ సూన్ అని కామెంట్ చేయండి. లేదంటే వీడియోలో తెలుసుకోండి. దయచేసి గెట్ వెల్ సూన్ అని ఆ పెద్దాయన కోలుకోవాలని నేనైతే కోరుకుంటున్నా. దయచేసి కామెంట్ చేయండి. ఒక్క కామెంట్ గెట్ వెల్ సూన్ అని. సో, ఇతను బాత్రూమ్‌లో ఉన్నాడు 'డీమన్ పవన్' వాళ్ళ అమ్మగారిని ఇంట్లోకి తీసుకొచ్చే టైంకి. చింటూ అని పిలుస్తారండి ఇంట్లో 'డీమన్ పవన్‌ని'. కుక్కలు అరిచే సౌండ్ బిగ్ బాస్ మాట్లాడే బాక్సెస్ ఉంటాయి కదా, సౌండ్ బాక్సెస్, వాటిల్లోంచి చింటూ చింటూ అని వినిపించారు. దెబ్బకి బాత్రూంలో ఉన్నాడు, పరిగెట్టుకుని 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 అమ్మ అమ్మ అనుకుంటూ వెతుక్కుంటూ వచ్చాడు. ఎంత భలే ముచ్చట అనిపించిందో. ఫ్రీజ్ చేశారు అంటే కన్ఫెషన్ రూమ్ వచ్చిందా, లేకపోతే స్టోర్ రూమ్లో ఉందా, మెయిన్ డోర్ దగ్గర ఉందా, వెతుకుతూనే ఉన్నాడు. బట్ ఎక్కడా లేరు. ఫ్రీజ్ చేశారు. చేసిన తర్వాత ఆవిడ వచ్చారు. ఆవిడ వచ్చిన దగ్గర నుంచి వెరీ స్వీట్ అండ్ లవ్లీ సోల్ ఆవిడ. అసలు ఎంత సరదాగా ఎంత మంచిగా ఉన్నారో. అంటే దివ్య వాళ్ళ అమ్మగారి ఎనర్జీ లవ్ అదొక డిఫరెంట్ వైబ్, ఈవిడది ఒక డిఫరెంట్ ఇన్నోసెంట్ లవ్లీ వైబ్ అనమాట. అయితే అందరికీ తెలియని విషయాన్ని ఈరోజు డీమన్ రివీల్ చేశాడు. వాళ్ళ నాన్నగారి క్యాన్సర్, పంటికి సంబంధించినటువంటి క్యాన్సర్. ఈ ఏరియా మొత్తం సొట్టబోయి ఉంటుంది ఆయనకి. ఫ్యూచర్ గురించి కూడా గ్యారంటీ ఇంకా లేదు. సో ఆయనకి భోజనాన్ని ఎవ్రీడే ఎన్నో మంత్స్ నుంచి ఎవ్రీడే మిక్సీలో వేసి పెట్టాలి ఆయనకి భోజనం. సాలిడ్స్ వెళ్ళడానికి లేదు, నవ్వడానికి లేదు ఆయన. చూడండి అసలు ఆ విషయాన్ని ఎక్కడన్నా వాడాడు అతని సింపతి కోసం అన్నా మెచ్చుకోవాలి. అట్లాంటి విషయాన్ని అది ఎవరు చేసినా సరే మెచ్చుకోవాల్సిందే. ఎక్కడ ఏ రోజు కూడా మనకు ఆ విషయం తెలియదు. కేవలం వాళ్ళ అమ్మగారు వచ్చారు అడగాలి. మరి అడగకపోతే ఎట్లా? నాన్న ఎలా ఉన్నాడు? క్యాన్సర్తో ఉన్నటువంటి వ్యక్తి, సర్జరీ కూడా చేశారు, క్యాన్సర్ నుంచి బయటపడ్డా, అది ఏమన్నా తిరగదోడిందా, క్యాన్సర్ ఎప్పుడు ఎట్లా ఉంటుందో తెలియదు కదా. సో అట్లాంటి వ్యక్తి ఎలా ఉన్నాడు, ఆయన ఏంటి అని చెప్తుంటే భలే బాధేసింది. ఇన్నాళ్ళు దాచుకున్నాడు పాపం డీమన్ పవన్ ఈ విషయాన్ని అని. సో గెట్ వెల్ సూన్ అని ఒక్క కామెంట్ ఏంటి ఆయన కోసం. ఇక ఇంట్లో ఇమాన్యుయల్ కామెడీ బాగుంటుందని అదని ఇదని మాట్లాడారు. పక్కకి తీసుకెళ్ళి ఇద్దరు పర్సనల్గా మాడుతున్నప్పుడు డీమన్ పవన్ వాళ్ళ అమ్మగారు డీమన్ పవన్ అడిగేశాడు, రీతుని ఇట్లా తోసాను కదా, అది ఎట్లా పోర్ట్రే అయింది బయట అంటే చాలా రాంగ్, మనదే తప్పు అంటే మనం అని మాట్లాడుతున్నారు ఆవిడ ఎంత చక్కగా. ఈస్ట్ గోదావరి వాళ్ళు కొంతమంది ఈస్ట్ గోదావరి చాలా కల్మషం లేకుండా ఉంటారు వాళ్ళు. మనం అని మాట్లాడుతుంది ఆవిడ ఏది మాట్లాడినా. మనదే కదా తప్పు, అవును అమ్మాయిని అట్లా తొయ్యకూడదు కదా, మరి అట్లాగే వచ్చింది బయట కూడా అన్నట్టు చాలా ఇదిగా మాట్లాడి, నేను ఫోటో సాక్రిఫైస్ చేశాను వాళ్ళ నాన్నగారి ఫోటో వస్తుంది అని అంటే తప్పేమో, చక్కగా ఇవ్వు, మంచి పని చేసావు అని మేము కూడా మెచ్చుకున్నాం నిన్ను అని టీవీ మన వాళ్ళందరూ చూస్తున్నారు. బ్రదర్ కూడా ఉన్నాడు డీమన్ పవన్కి, అవన్నీ కూడా మాట్లాడారు. అమ్మ అమ్మ అంటినమ్మ అని ఒక సాంగ్ ఉందంట మదర్ది, ఆ సాంగ్ని ప్లే చేశారు. నేను కూడా ఫస్ట్ టైం నేను మదర్స్ సెంటిమెంట్ సాంగ్స్ విన్నాను, నాకు ఒక రకమైన ఎమోషనల్లోకి వెళ్ళిపోతాను. మా అమ్మగారు ఉన్నారు బట్ ఎందుకు ఒక రకమైన వైబ్ వేరేలా వెళ్ళిపోద్ది, అందుకని భయపడతా వినడానికి. సో ఫస్ట్ టైం విన్నా. మొత్తం ఇంట్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ చూసే ఆడియన్స్తో 90% ఆడియన్స్ కూడా ఏడ్చారు. నేను కూడా ఏడ్చాను, కళ్ళమ్మ నీళ్ళు తిరిగిపోయినాయి ఆ వైబ్కి, ఆ కైండ్ ఆఫ్ ఎమోషన్ని చూస్తే. చాలా లవ్లీగా అనిపించింది. అయితే రీతుకు షాక్ ఏంటంటే ఇక్కడ ఇంట్లోకి వచ్చిన తర్వాత డీమన్ పవన్ వాళ్ళ అమ్మ, రీతు నువ్వు దూరంగా ఉండు నా కొడుకునో, లేకపోతే నువ్వు దూరంగా ఉండి ఆ పిల్లకనో చెప్తుందని ఆవిడ అనుకున్నారు. కానీ నువ్వు చక్కగా ఆడుతున్నావమ్మా అని ఒక ధైర్యాన్ని ఇచ్చి వెళ్ళారు రీతుకు ఆవిడ. చాలా లవ్లీ అనిపించింది. మీకు ఏమనిపించింది కామెంట్ చేయండి. అట్లాగే ఆయన కోసం గెట్ వెల్ సూన్ అని ఒక కామెంట్ చేయండి.